నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళందరూ జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక జుబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీస్ లో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా ఓడాను, నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి ఇంకా నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోని కాదు, వెనుకకు పోయేటోని కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోగుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా. అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టపడితే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు. నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే నేను మీ దారిలోకి రాను.